ఈరోజు అయితే అంత పెద్ద బ్లాగ్ అయితే ఏం లేదు గాయ్స్, జస్ట్ ఒక యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. ఇక ప్రాపర్ సెటప్ అయితే ఏం లేదు. బై ద వే ఫ్యూ ఇష్యూస్ ఐ హ్యావ్. ప్రజెంట్ ఒక కెమెరా అప్లికేషన్ మార్చిన, ఇది కొంచెం వైడ్ లెన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇఫ్ పాసిబుల్ చిన్న యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ అప్లికేషన్ మంచి వర్కౌట్ అయిందంటే ఇక దీంతోనే మంచిగా కంటిన్యూ చేస్తుంది. సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలట. సబ్స్క్రిప్షన్ అంటే ఇది వన్ టైం పర్చేస్, లేకుంటే ఇయర్లీ 150 రూపీస్ కట్టుకోవాలి. కానీ అప్లికేషన్ మంచిగా ఉన్నది. వైడ్ లెన్స్ అనేది నా స్టాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఈ కెమెరా అప్లికేషన్స్ అంతా కొంచెం బాగా వస్తుంది. ఎవడెవడ ఊరుకురా. నాకు తెలిసి స్ట్రైట్ రోడ్ వర్క్ అవుతుందా? ఇంతకుముందు ఏంటంటే ప్రీవియస్ 2 వీడియోలు కాకుండా అంతకుముందు వీడియోలు చేసిన, అది డైరెక్ట్ మైక్ ఉంటుంది నా దగ్గర, బోయా 50mm అని. ఆ మైక్తో రికార్డ్ చేసుకున్నాను నేను వీడియో. ఏమైందంటే ఇది ఎయిర్ బండి మీద స్పీడ్ పోతుంటే గాలి ఎక్కువ వస్తాయి కదా, ఆ గాలికి అది మైక్ అనేది ఏం చేసిందంటే వీడియో ఆఫ్ అవ్వడం, మళ్ళీ ఆన్ అవ్వడం, మళ్ళీ ఆఫ్ అవ్వడం, ఇట్లా ప్రాబ్లం అయింది. సో అదే నాకు ఇప్పుడు ఉన్న టెన్షన్, పెద్ద భయం. స్మార్ట్ ఫోన్ వచ్చేప్పుడు ఇట్లా ఆడియో కట్ చేస్తాను అనేది ఎట్లా అని ఏం చేసిన ఇయర్ ఫోన్స్తోనే. ఇప్పుడు ప్రజెంట్ 2 వీడియోస్ నేను రిలీజ్ చేసిన కదా, అవి కూడా ఇయర్ ఫోన్స్తోనే. ఇయర్ ఫోన్స్ పెట్టే రికార్డ్ చేసి ఈరోజు గల్లుల్లో తిరిగి కూడా అవుతుంది కావచ్చు నాకు తెలిసి. అన్ని గల్లులే, గల్లీ. స్ట్రైట్ రోడ్ పోదామంటే ఎక్కడ పోలీసులు ఉంటారో ఎక్కడ ఏముంటారో తెలియదు. దానికి తోడు మన అవతారం. నేను అనుకుంటాను మ్యాక్సిమం ఇట్లా అందరు చూస్తారని, నేను ఎప్పుడు తెక్కలేదు ఫస్ట్. నేను ఎఫెక్ట్ హెల్మెట్ బ్లాక్ కలర్ రాలేకుంటే ఏందో అర్థం అవుతుంది. ఎవడు కూడా పట్టించుకుంటలేడు ఫస్ట్. ఇట్లా కెమెరా వేసుకొని పోతా అంటే ఎట్లుంటాను. కానీ ఎవడో ఒకటి చూస్తాడు అంటే 100లో 2, 10 మంది కంటే ఎక్కువ చూడరు. అదే అంటే అందరూ బాగా కన్సిస్టెంట్ డిసిప్లిన్ రైడర్స్ ఉన్నారు. ఇటు పోవాలి నాని. ఇది ఒకప్పుడు తిరిగిన బాగానే, కానీ ఇప్పుడు కరెక్ట్ గుర్తులే. మెయిన్లీ ఏంటంటే గల్లీలలో రోడ్డు బ్లాక్ చేస్తారు, ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ పని పెట్టుకుంటారు, ఏందేందో చేస్తారు. మళ్ళీ బండినేమో గుర్రం తిప్పినట్టు తిప్పాలి. దీంతో ఒకటి సెట్ కాదు బండి మ్యాక్సిమం గల్లీలల్లో. సౌండ్ మాత్రం ఎగ్గితే ఇక్కడ మంచిగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, రోడ్ బ్లాక్ అయింది అనుకోండి, రిటర్న్ తీసుకోవాలి.
అక్కడ మీకు ఏమవుతా అంటే మొత్తం ఇక దీని ముంగడికి వెనకాలకు తోయాలి, దానికే టైం పడుతుంది. టైం అని కాదు కానీ ఇక డ్యాన్సింగ్ అవుతుంది. ఈ కెమెరా యాప్ మంచిగా రికార్డ్ అయిందంటే కంటిన్యూ చేసుకుంటాను దీంతోనే. మెయిన్ కెమెరాతో కరెక్ట్ నాకు పడతలేదు, మెయిన్లీ క్వాలిటీ పోతుంది. లేకుంటే లెన్స్ కొనుక్కుంటా, తర్వాత ఫ్యూచర్లో కెమెరా ప్లాన్స్ ఏమైనా చేస్తాం, లైక్ యాక్షన్ కెమెరా, లేకపోతే అది Insta360 ఉన్నది, అది కొనుడు పెద్ద ప్రాబ్లం కాదు కానీ రీజన్ దాంతో ఏం చేసుకోవాలి అనేది ఒకటి, నేను ఎర్న్ చేసుకోవాలి, లేకుంటే ఇంట్లో మెల్ల మేనేజ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేస్తలేరు. అట్లీస్ట్ 100 వ్యూస్ వస్తానే, 100 మందిలా ఒక 50 అయినా రావాలి కదా లైక్స్. అంటే కంటెంట్ కరంగా కాకుండా కొంచెం మోటివేషన్ ఇస్తే ఏంటంటే కొంచెం గట్స్ పెరుగుతాయి, డేర్ పెరుగుతుంది, ఉన్నారుగా నమ్మకం పెరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్స్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇన్స్టాలో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ రీపోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్ నా.